సో ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒక్కసారి మనం చూస్తే, ఇక్కడ సొమ్ముతో దుబాయ్లో దందా, లీడర్లు సినీ ఇతర ప్రముఖుల పెట్టుబడులకు అడ్డాగా యుఏఈ, కేదార్నాథ్ అనుమానాస్పద మృతితో బయటకు వస్తున్న భాగోతాలు, 10 ఏళ్లలో రాష్ట్రంలో భూముల మైనింగ్ కాంట్రాక్టులు, ఇతర మార్గాల్లో వేల కోట్ల సంపాదన, ఆ సొమ్మంతా హవాలా, క్రిప్టోకరెన్సీ రూపంలో దుబాయ్కి తరలింపు, అక్కడ రియల్ ఎస్టేట్, హోటల్స్, చమురు, గోల్డ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్, ఆ తర్వాత ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్లో 10 మంది కీలక నేతల వ్యాపారాలు, నెలలో కనీసం 4-5 సార్లు దుబాయ్కి చక్కర్లు, బినామీలు, బ్రోకర్లతో నెట్వర్క్, ఆర్థిక అవకతవకలపై ఈడీ, ఐటీ ఫోకస్ చేసింది. రాష్ట్రంలోని బడా రాజకీయ నేతలు, సినీ, ఫార్మా, ఇతర రంగాల్లోని ప్రముఖులు తమ పెట్టుబడులకు దుబాయ్ని అడ్డాగా మార్చుకున్నారు. ఇక్కడ వ్యాపారాల్లో, కాంట్రాక్టుల్లో సంపాదించిన సొమ్మంతా హవాలా, క్రిప్టోకరెన్సీ రూపంలో దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. ఏటా వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో దుబాయ్కి తరలించి అక్కడ దందాలు సాగిస్తున్నారు. రియల్ ఎస్టేటు, హోటల్స్, గోల్డ్ బిజినెస్, చమురు బావుల ఇతరత్ర రంగాల్లో బినామీల పేర్లతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతంలో తమ అవినీతి సొమ్మును స్విస్ బ్యాంక్లో దాచుకునేవారు, కానీ ఇప్పుడు యూఏకి షిఫ్ట్ అయిందట రియల్ భూమి పెంచి సంపాదించి. గత ప్రభుత్వంలో కొందరు హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూములను కూడబెట్టుకున్నారు. 100 ఎకరాల వివాదాస్పద భూములను తక్కువ ధర కొని తర్వాత ధరణి పోర్టల్ సాయంతో ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి తొలగించడం ద్వారా సొంతం చేసుకున్నారు. ఇక్కడ కేసీఆర్ గారి హయాంలో జరిగిన 10 ఏళ్ల విధ్వంసం పరిపాలనలో జరిగిన విధ్వంసం ఇది. మొత్తం ఈ తెలంగాణ మొత్తం కరగనాకి దుబాయ్కి ఎత్తుకొని పోయిరట సొమ్మంతా.